గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చూసే ముందు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే గనక ఇక షర్మిలకు సంబంధించి గనక ఒక వార్త అయితే నిన్న మొత్తంగా తీవ్ర దుమారమే రేగిందని చెప్పుకోవాలి. అవి కీలక వ్యాఖ్యలు చేసింది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. ఫోన్ ట్యాపింగ్ నిజంగా ముమ్మాటికి నిజం. నా ఫోన్ రికార్డు ఆడియోను అప్పట్లో స్వయంగా వైవి సుబ్బారెడ్డితే వినిపించారు. కేసీఆర్తో జగన్కున్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. చెల్లికి ఏ అన్నా చేయనన్ని ఘోరాలు చేసిన జగన్ నన్ను రాజకీయంగా ఆర్థికంగా ఎదగనివ్వకుండా కుట్రలు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వాలు లోతుగా కూడా దర్యాప్తు చేయాలి. కావాలి అంటే గనక విచారణకు పిలిస్తే హాజరవుతా అని చెప్పేసి పిసిసి అధ్యక్షురాలు షర్మిల అయితే నిన్న ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు అయితే కీలక వ్యాఖ్యలు కూడా చేసిందనే చెప్పుకోవాలి. దానికి సంబంధించిన ఒక ప్రధాన అంశంగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి మరో వార్తను చూసుకున్నట్లయితే కనుక నరుకుతాం చంపుతాం జగన్ నిన్న అయితే జగన్ అయితే పర్యటించడం జరిగింది. సత్తెనపల్లి జిల్లాలో అయితే పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కీలక వ్యాఖ్యలు కూడా వైసీపీ కార్యకర్తపై నరకుడు భాష అయితే మొదలుపెట్టారు. జగన్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు, పొదిరిలో తొక్కిపడేస్తామని హుంకరింపు, సత్తెనపల్లిలో రపారపాండు డైలాగులు, రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామనే ప్రకటనలు అయితే ఇచ్చారు. రౌడీ షూటర్లకు పరామర్శల పేరిట అరాచకం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక జగన్ పర్యటనలో అలాగే ఇద్దరు జగన్ చనిపోయిన కుటుంబాన్ని అయితే పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు అయితే మళ్ళీ ఇద్దరు అయితే మృతి చెందడం జరిగింది. ఒకరు కాన్వాయ్లో వాహనం ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు, పట్టించుకుని నేతలు పోలీసులు వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందడం, మరొకరు డాన్స్ చేస్తూ కార్యకర్త కనుమూత. ఇక రెండు కుటుంబాలు అంతులేని విషాదం, కనీసం పరామర్శించిన వైసీపీ అధినేత అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సినిమా చూపిస్తా అంటూ రెంటపాలలో విలేకరులతో జగన్ అయితే మాట్లాడారు. నాగమల్లేశ్వరరావును చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు. మా పార్టీలో కమ్మ నేతలను టార్గెట్ చేస్తున్నారు. నాని, వంశీ, అవినాష్ తలశీలపై కేసులు పెట్టారు. ఏం చేశారని వారిని వేధిస్తున్నారు అంటూ కూడా జగన్ ఆక్రోశం అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జగన్ నిన్న పర్యటనకు సంబంధించి టోటల్గా సత్తెనపల్లిలో పల్నాడు జిల్లా అంటేనే కొంచెం ఉద్రిక్తత, ఎన్నికల ముందు నుంచి కూడా కొంత ఉద్రిక్తత ఉన్న జిల్లా అయితే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఇంకా కొంత రెచ్చగొట్టే ధోనిలాగైతే కనిపించింది. ఇక ఈ విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని అలాగే ఈ విశ్లేషణను అందించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు అయినటువంటి బండరి రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్ రామ్మయ్య, నమస్కారం సార్. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు గనక చూసుకున్నట్లయితే గనక ఏపీకి సంబంధించి నిన్న జగన్ అయితే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయినటువంటి జగన్ నిన్న రెంటపాలెంలో అయితే పర్యటించడం జరిగింది పల్నాడు జిల్లాలో. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అలాగే ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. ఎలా చూసుకోవాలి అంటారు రామ్మోహన్ రావు గారు? రమణి గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. నాకైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు పోతున్నాయని ఆవేదన అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే పంచాయతీ రాజకీయాల కంటే అధ్వానంగా మారినాయి. అంటే అది కూడా అవమానమే. నేను ఎందుకంటే వార్డు మెంబర్ గా, సర్పంచ్ గా, ఎంపీపీ ప్రెసిడెంట్ గా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇవన్నీ చూస్తే మానాటి 44 ఏళ్ల క్రితం నేను పంచాయతీ మెంబర్, దాదాపు 40 ఏళ్ల క్రితం సర్పంచ్ నేను, 35 ఏళ్ల క్రితం మండల ప్రెసిడెంట్. కానీ ఆ రాజకీయాలు ఇట్లా ఉండదు. ఇవాళ రాష్ట్ర రాజకీయాలను ఎట్లా అయిపోయినట్టు పంచాయతీ రాజకీయాలు దిగజారినాయి. అంటే దిగజారంటే పంచాయతీలు అవమానించడమే అంటున్నాను, ఎందుకంటే అందులో పనిచేసిన వాళ్ళు కనుక. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చిల్లర విషయాలకు కూడా ఈ మాట్లాడుతున్నాను, ఎప్పుడు పరిశ్రమగా మాట్లాడుతున్నాను తెలుసు. చిల్లర రాజకీయాలకు నిలయంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారింది. నేను రెండు చెప్పుకొస్తాను. నిన్న జరిగిన సంగతి కన్నా ముందు కూడా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గంలో ఎవరో అప్పు తీసుకున్న ఆమెను, మహిళను ఇచ్చిన వాడు చెట్టు కట్టేసి కొట్టాడు. చాలా తప్పు, కరెక్ట్ కాదు. కానీ దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం చెప్పండి? అసలు సంబంధం ఉందా? శాంతి భద్రతలు మొత్తం నాశనం అయిపోయినాయి, మొత్తం అంతా పోయింది. అంటే ఏమైందంటే వీళ్ళ దగ్గర అధికారం ఉన్నప్పుడు మనమే గొప్ప, అధికారం లేకపోతే మొత్తం అంతా తప్పే అని పరిస్థితి అయిపోతుంది. నిన్న ఎవరు పరామర్శ ఎవరు వద్దాను, కానీ పరామర్శ పేరు మీద ఇట్లా బల ప్రదర్శన, పరామర్శ పేరు మీద ఈ రకంగా పెద్ద ఎత్తున నాకు పలుకుబడి ఉందని చూపించుకోవడానికి దీన్ని వాడుకుంటే ఆ మల్లేశ్వరరావు ఆత్మకు శోభిస్తుంది అంటున్నారు. నేను స్పష్టంగా చెప్తాను. అంటే పరామర్శ వద్దు కాదు, చేయాల్సిందే. కానీ ఇటుపక్క కూడా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతున్నాయి మామూలు. ఎందుకంటే ఇటుపక్క కూడా పరామర్శకు పోతా అంటే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? ఇప్పుడు ఆంక్షలు విధిస్తే ఆగలే కదా. దానివల్ల ఏమైంది? ప్రభుత్వం బౌన్స్ అయిపోయింది కదా.
25 చెక్ పోస్టులు పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళను అదుపు చేసి కార్యకర్తలు పోనీయకుండా చేసినా కూడా ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు మరి? అదుపు చేసిన పేరే మరి కాలేదు. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షాలు ఇట్లా ప్రవర్తిస్తున్నాయి, అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా అట్లే ప్రవర్తిస్తున్నాయి. తప్పు అంటున్నాను. చిల్లర రాజకీయం అంటున్నాను. అంటే ప్రతిదానికి ముఖ్యమంత్రి అంటే మనకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఈ ట్యాంకర్ల దగ్గర ముఖ్యమంత్రి కావాలి ఉండాలి. ఎవడన్నా ఊళ్ళో జరిగే చిన్న సంఘటన కూడా ముఖ్యమంత్రి ప్రధాన సాక్షి కావాలి. సమస్య అట్లా వస్తుంది. అందుకని అధికారం శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. దీన్ని గమనిస్తే ఈ సమస్య ఉండదంట. ఓదార్పు యాత్రలో ఎప్పుడైనా చూడండి మీరు రమణ గారు, కిందికి అంటే స్ప్రింగ్ కిందికి వస్తే పైకి లేస్తుంది. ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడైనా ఇప్పుడైనా అంటున్నాను. ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని తిరగనిపోయిన సందర్భంలో చూస్తే మనకు చాలా సందర్భాల్లో మనకు తాను ఒక ఏదైనా పరామర్శకో లేకుంటే యాత్రకు వెళ్తే అక్కడ ఆపడం కూడా ఆనాడు ఎట్లా విమర్శించునో ఇవాళ కూడా ఇదే పద్ధతిలో విమర్శిస్తున్నారు. అంటే అధికార పక్షానికి కొంచెం ఓపిక ఉండాలి. తిరగని నష్టం ఉంది, వాళ్ళ వాదన చెప్పుకోనియండి. ప్రజలు నిజమైతే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. ఇంకొకటి బ్రాహ్మణ్ గారు, ఇప్పుడు మధ్యన ఎన్నికలు అయితే లేవు కదా. ఇప్పుడు వెంటనే ఎన్నికలు అయితే ఏం లేవు. 4 ఏళ్ల దాకా ఎన్నికలు రావు. ఏవి పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి పోతాయి, స్థానిక ప్రభుత్వాలే. కానీ ఇప్పుడైతే ఎన్నికలు లేవు. సంవత్సరం జరిగింది, సంవత్సరం పాలన జరిగింది. అసలైన విషయం విడిచిపెట్టి పరిపాలనలో ఏం జరగాలి, ఎన్నికలకు ఏం జరగాలి, మధ్యన ఏం జరగాలి అది విడిచిపెట్టి ఈ చిల్లర పంచాయతీల్లో ముఖ్యమంత్రుల స్థాయి, మాజీ ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళు కూడా ఇట్లా ప్రవర్తిస్తే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మీరు అని నేను అందుకో నేనేమంటున్నాను. వీళ్ళందరూ పోరాటంలో ఇప్పుడు బల ప్రదర్శన జరిగింది, బ్రహ్మాండంగా ఉంది. మీరు అన్నారు కదా, ఇంతకుముందు చెప్పారు కదా మనం ఏమనంటే 2 కార్యకర్తలు చచ్చిపోతే దిక్కు లేదు, కనీసం వాళ్ళని పరామర్శించిన పాపన పోలే. ఎవరైనా సరే అంతకుముందు జరిగిన కూడా ఇట్లాగే తెలుస్తుంది. అంటే ఏంటంటే ఈ పోరాటం అంతా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ రాజకీయ నాయకుడు పోరాటం, ఏ పార్టీల పోరాటం అయినా కూడా ఒక రకంగా మనం స్పెక్టేటర్ గా మిగిలిపోతున్నాం. మనం అంటే మనం మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్నాం. కార్యకర్తల ఆవేశంతో రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామిభక్తి చూపించి ఇట్లా బలైపోతున్నాం. అందుకని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను దీనికి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు తోడేళ్ల పోరాటం ఎందుకోసం అంటే మేకల మందలు ఎవరిని తిందామని, ఎవరు తిందాం మేకల మందలు. మనం మేకల మందరం, మనందరం చప్పట్లు కొడుతున్నాం. తోడేళ్ల పోరాటంలో ఎవరు గెలుస్తున్నాం చూస్తున్నాం. ఎవరు గెలిచినా మనల్ని తినడానికి ఆ పోటీ, ఆ పోరాటం అనే సంగతిని ప్రజలు తెలుసుకుంటే ఇట్లా పిచ్చి వేరే జనం ఈ రకంగా ఉండదు. ఎవరి పని వాడు చేసుకుంటారు. అట్లా నేను రాజకీయ పార్టీలు వెంబడిపోవద్దు, ర్యాలీలకు పోతే నేను అంటే రాజకీయ అభిప్రాయం ఉండాలి. ఖచ్చితంగా రాజకీయంలో నేను కూడా ఓటేస్తాను కదా, సమస్య అది కాదు. కానీ వాళ్ళ కోసం వీళ్ళు ఎందుకు బలవుతున్నారు అంటున్నాను. పల్లెకి మోసే బోయిల్లాగా ఉంటున్నారు వీళ్ళు. పల్లెకి మోసే బోయిలు కాదు, మేము రాజులం కావాలనే దృఢ సంకల్పం లేకపోతే ఇట్లాగే ఎవరికో తాబేదారులు గాను, గుండాలు గాను, లేకుంటే లంపేని వర్గంగా తయారవుతారు. వాళ్ళ జీవితాలకు వాళ్ళు బతకరు, వాళ్ళ కుటుంబాలకు సిద్ధం చేస్తున్నారు. నిన్న 2 చనిపోయారు. ఎవరు నోటు పూడ్చాలి? అందుకని ఒక మాట చెప్పానమ్మా, ఈ రాజకీయాలు సరైన కావు. ఆంధ్రప్రదేశ్ లో కులగజ రాజకీయాల నుంచి మొదలుకొని ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా మొదలైనవి. ఒక రకంగా బీహారు లేకపోతే ఆ రాజకీయాలు మొదలైనవి. ఇది కరెక్ట్ కాదు. అది ఇద్దరు బాధ్యులు అంటున్నారు. ఇప్పుడు ఎవరిని ఒక్కనట్లే ఇద్దరు బాధ్యులు అంటారు. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే పరామర్శల పేరుతో కొన్ని మాటలు కూడా కీలకంగా చూసుకోవాలి అంటే కనుక మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సినిమా చూపిస్తామని చెప్పడమో లేకుంటే రఫ్ ఆడిస్తామని చెప్పడమో కొన్ని సినిమా డైలాగులో కూడా కొన్ని వాడడం జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మా అధికారమే. సరే వారి ధీమా ఎటు ఉన్నా కూడా అధికారంకి వచ్చినారంటే రిటైర్డ్ అయినా ఎక్కడున్నా ఏ అధికారైనా సరే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి మరి వాళ్ళకి సినిమా చూపిస్తామనే మాటలు కూడా మనం వైఖరి కూడా చూస్తూ ఉంటాం. ఎలా చూసుకోవాలంటారు ఇట్లాంటి మాటలన్నీ? అంటే ఏమన్నట్టు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతాం, అధికార పక్షానికి వచ్చిన తర్వాత మళ్ళీ కక్ష సాధింపు చర్యలు చేస్తామని ఒప్పుకున్నట్టే కదా. అంటే అధికారం అనేది దేనికోసం అంటే ఎదురు పక్షాన్ని నిర్వీర్యం చేయడం కోసం, ఎదురు పక్షాన్ని మనకు పూర్తిగా నాశనం చేయడం కోసం అనే పరిస్థితి తయారైంది కదా. అందుకనే రెడ్ బుక్ రాజ్యాంగాలు, బ్లూ బుక్ రాజ్యాంగాలు, పింక్ బుక్ రాజ్యాంగాలు రాసుకుంటున్నారు వీళ్ళు. కానీ ప్రజలు అసలైన రాజ్యాంగం రాస్తారు. మిమ్మల్ని ఎవరిని అధికారంలో ఉంచాలి, ఎవరిని కిందికి దించాలని రాసుకున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మంచి తీర్పులు ఇస్తున్నారు. మొదటిసారి ఒకరిని గెలిపించారు, రెండోసారి ఇంకొకరిని గెలిపి మళ్ళీ మొదటిసారి మళ్ళీ. అంటే ప్రజలకు కూడా ఆప్షన్ లేదు బ్రాహ్మణి. ఎందుకంటే ఇద్దరే ఉన్నారు కదా, ఎవరిని ఒకరిని గెలిపించాల్సిందే. 3వ వర్గం రావాలంటున్నాను నేను. ప్రజల పక్షం రావాలి. ఈ పార్టీలన్నీ తప్పు అని నేను అంటలేను. కానీ 3వ పక్షం ప్రజల పక్షం రాకుండా వీళ్ళు ఆధిపత్య ధోరణితో ఇవాళ ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారి వాళ్ళ తాబేదారులను పెట్టుకొని వాళ్ళు పార్టీలు నడిపిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీలు నడిపిస్తున్నారు. ఇప్పుడు వట్టిగానే మనం చూస్తున్నాం కదా, ఈ ర్యాలీలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తే డబ్బులు ఇవన్నీ కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారా, ఎంతవరకు తరలిస్తున్నారు ఇవన్నీ మనకు తెలుసు. కొంతవరకు ఉంటది, అభిమానం ఉండకుండా ఉండదు. కానీ మెల్లమెల్లగా
తమిళనాడులో గతంలో రాజకీయాలు దాదాపు 30 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం తమిళనాడు ఏ రాజకీయాలు ఇవాళ మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆ ఆచారం కావచ్చు మనకు కూడా సంక్రమించేది నేను అంటున్నాను. ఇవాళ ఈ రాజకీయాలు కరెక్ట్ కావు. అందుకని అంటున్నాను కదా, వచ్చే మీ కక్ష తెలుసుకుంటామని డైరెక్ట్ గా బహిరంగంగా ప్రకటిస్తుంటుంటే రాజ్యం ఎందుకోసం, రాజ్యాంగం ఎందుకోసం, ఇవన్నీ వ్యవస్థలు ఎందుకోసం అంటే వ్యవస్థలను వాళ్ళ స్వాధీనంలో తీసుకుంటున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చినారు, అంతే కదా. ఇప్పుడు ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎవరు అధికారం అనుకుంటే వాళ్ళు వింటున్నారు. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి పోలీసులు కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసులు చూపెడితే జైలుకి వెళ్ళేది వాళ్ళే, వీళ్ళు వెళ్ళరు. చూస్తున్నాం కదా మొన్నటి దాకా ఏమైంది, ఇప్పుడు ఏమైంది చూస్తున్నాం. కనుక అధికారులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ పోలీసు వ్యవస్థను శాంతి భద్రతల విషయం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ఇన్వెస్టిగేషన్ కేసుల ఇన్వెస్టిగేషన్ అంతా స్వతంత్ర సంస్థకు అప్పచెప్పేదాకా అంటే పోలీస్ సంస్కరణలు అయ్యేదాకా ఇది ఇట్లాగే ఉంటది. ఎవరిది భర్త ఉన్నవాడితే బర్రె, కర్ర ఉన్నవాడితే గొర్రె ఉయి తయారవుతుంది. అధికారం ఉన్నవాడే సాగించుకుంటాడు, అధికారం పోగానే బేలగా ఏడుస్తుంటారు, కేసులు ఎదుర్కొంటారు, జైలులో పోతుంటారు. ఇక్కడ కమ్మ, కాపు, రెడ్డి లేకపోతే ఇవిగా సమస్య ఎక్కడ. ఆ కులగజ్జ రాజకీయాలు పోయేదాకా మిగతా వర్గాలకు న్యాయం జరగదని నేను అంటున్నాను.